హలో గాయ్స్, నా ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. ముందు वो नीचे का సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ करो, తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ करो. పార్ట్ 2కి మీకు స్వాగతం. సో లాస్ట్ పార్ట్లో మీరు రుక్మిణి మందిర్ దాకా అయితే వీడియో చూసారు. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం అనేసి ఈ వీడియోలో పెడతాను, చూసేయండి. రుక్మిణి మందిర్ దర్శనం తర్వాత అయితే మేము ద్వారకా టు వేరావల్ ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని ఎక్కించాం. హే గాయ్స్, ఇది వచ్చేసి థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ అండ్ ఇక్కడ మనకి లైట్స్ కూడా ఉన్నాయి. ఆల్ బర్డ్స్కి సపరేట్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఇట్లా లైట్ వేసుకొని మన పని మనం తీసుకోవచ్చు. ఇఫ్ వీ వాంట్ టు రీడ్ బుక్స్ ఆర్ డూ ఎనీథింగ్. ఛార్జింగ్ పోర్ట్, మిర్రర్ and there it's a sliding door. Closes automatically. హలో గాయ్స్, సో మేమైతే ద్వారకా దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు సోమనాథ్కి అయితే వెళ్తున్నాము. సోమనాథ్కి ఎవ్రీడే ద్వారకా నుంచి 8:30కి అయితే ఒక ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్లో మేము థర్డ్ క్లాస్ ఎకానమీ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. టికెట్స్ అయితే తొందరగానే బుక్ అయిపోయినాయి, ఏమి అంత ఇన్కన్వీనియన్స్ అయితే లేదు. ఒక 1 hour ముందు అయితే మేము బుక్ చేసుకున్నాము. అండ్ ఇది ఓఖా నుంచి సోమనాథ్ అయితే వెళ్తుంది. సో మా డెస్టినేషన్ అదే కాబట్టి మేము ఇంకా బుక్ చేసుకున్నాము. రాజ్కోట్ నుంచి వెళ్తుంది. 8:30 ట్రైన్ అయితే 8:45కి స్టేషన్ నుంచి వెళ్ళిందనమాట ట్రైన్. అండ్ 5:30 మార్నింగ్ అయితే అవుతుంది మనం సోమనాథ్ రీచ్ అయ్యేసరికి. మేము యాక్చువల్లీ చాలా ప్లాన్స్ ఉన్నాయి అనమాట మాకు. మేము ఒక 2 days అయినా ద్వారకాలో ఉందాము అని అయితే అనుకున్నాము. కానీ వెదర్ వల్ల ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఇట్ డిడ్ంట్ లెట్ us స్టే దేర్ ఇన్ ద్వారకా. అండ్ ఇప్పుడైతే మేము సోమనాథ్ వెళ్ళి ఇంకొక 2 days అక్కడ ఉండి తర్వాత రిటర్న్ అని అనుకుంటున్నాము. ఇట్స్ అన్ అడ్జస్టబుల్ టేబుల్ అండ్ దెన్ ఏసీ కూడా మనకు కావాలంటే పెంచవచ్చు, తక్కువ చేయొచ్చు. వేరావల్ స్టేషన్లో అయితే దిగాక మేము చాలాసేపు వెయిట్ చేసాం రూమ్స్ కోసం. మేమైతే కన్వీనియంట్గా ఉండాలని స్టేషన్ బయటనే రూమ్స్ తీసుకున్నాము. ఆ లగేజ్ అంతా పట్టుకొని తిరగడం అదంతా అవాయిడ్ చేయడానికి. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కిందకు వచ్చి టిఫిన్ తిని చాయ్ అయితే తాగినాం. అంకుల్ చాయ్ అచ్చా చాయ్ बहुत अच्छा. ఇది వచ్చేసి వేరావల్ స్టేషన్ బయట. వేరావల్ టు సోమనాథ్ అయితే 7 kilometers ఉంటుంది. మీకు ఆటోస్ అండ్ క్యాబ్స్ అయితే ఈజీగా అవైలబుల్ ఉంటాయి. మేము 2 days స్టే అనుకున్నాం కాబట్టి ఫస్ట్ డే అయితే మేము దూరం ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేద్దామని 2 cabs అయితే మాట్లాడుకున్నాము. మేమైతే జూనాగఢ్ వెళ్తున్నాము. వెదర్ చూడండి ఎంత బాగుందో. కొంచెమే డ్రిజిల్ అవుతుంది వాన. మాకు పర్ క్యాబ్ అయితే 5,500 పడింది. మేము జూనాగఢ్ వెళ్ళి అక్కడ ఏమేమి చూసాం, ఏం చేసాం అనేది అయితే యూట్యూబ్ షార్ట్స్ మినీ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను, చూసేయండి. అసలు వెళ్ళే రూట్ ఎంత బాగుందంటే ఎక్కడ చూసినా నదులు, చెట్లు, పొలాలు, మొత్తం గ్రీన్ 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 అన్నమాట. ఇక్కడ చూసినా జూనాగఢ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మొత్తం ఘాట్ సెక్షన్ అన్నమాట. మీరు కూడా చూడొచ్చు కొండలు ఎంత బాగున్నాయి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ వచ్చి మేము రఘునాథ్ టెంపుల్ అయితే విజిట్ చేసాము. వెనకాలే చూడొచ్చు మీరు గిర్నార్ని. గిర్నార్ రోడ్ క్లోజ్ ఉందని గిర్నార్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అది కూడా రెయిన్స్ వల్ల, ఎందుకంటే స్లిప్పరీ ఉంటుంది మొత్తం రూట్ అంతా అని చెప్పి. ఇది వచ్చేసి గాయత్రి మందిర్ పక్కన వ్యూ. రఘునాథ్ మందిర్ తర్వాత అయితే గాయత్రి మందిర్కి వెళ్ళాం మేము. మొత్తం చుట్టూ అయితే ఫారెస్ట్ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మేము రెయినీ సీజన్ లో వెళ్ళాం కాబట్టి లక్కీ అని అయితే చెప్పొచ్చు. ఇది వచ్చేసి గీతా మందిర్ అండ్ ఇట్స్ వ్యూ. ఇది వచ్చేసి హిరన్ రివర్ పక్కనే ఉన్న సముద్రంలో అయితే కలుస్తుంది వెళ్ళి. దిస్ పార్ట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ వన్, ఎందుకంటే సోమనాథ్ బీచ్ కాబట్టి. బీచెస్ ఎవరికి నచ్చో చెప్పండి.
A very warm welcome to you all to Arabian Sea. బీచ్లో క్యామెల్ సవారీ కూడా అవైలబుల్ ఉంది. అసలే రెయినీ సీజన్, ఇది వచ్చేసి అరేబియన్ సీ కాబట్టి అలలు ఎంత స్ట్రాంగ్ వస్తున్నాయి అంటే అలలు వచ్చి రివర్స్ తీసుకెళ్ళిపోతున్నాయి ఏమున్నా అక్కడ. మేము వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుతుంటే బీచ్లో ఆ బీచ్ గార్డ్ వచ్చి వాటర్ దగ్గర నిల్చొద్దు, పీచే జావ్ అంటుండే. బట్ మనం వినాం కదా బీచ్లో ఫొటోస్ రావాలని, అయితే ఫోటో తీసుకుని తర్వాత వెళ్ళిపోయినాం వెనకకి. ఎందుకంటే 5 రూపీస్ తీసుకున్నారు కదా ఎంట్రీ ఫీ కోసం, మనం దానికైతే న్యాయం చేయాలి కదా. కానీ బీచ్ మెయింటెనెన్స్ అయితే అసలు బాగాలేదు. బీచ్ బయటకు వచ్చి తర్వాత మా వాళ్ళు అయితే షాపింగ్ చేసినారు. ఇక్కడైతే సీషెల్స్, బ్యాంగిల్స్, మిర్రర్స్, శివలింగాలు అన్నీ అమ్ముతున్నారు. ఈ సోమనాథ్ బీచ్ అండ్ సోమనాథ్ టెంపుల్ అయితే మేము డే 2లో కవర్ చేసాము. సోమనాథ్ టెంపుల్లోకి ఎలాగో ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి వీడియో అయితే తీయలేకపోయినా. తర్వాత మళ్ళీ బ్యాక్ టు రూమ్. ఏంటి సోమనాథ్లో 2 days అన్నారు, డే 1 అండ్ డే 2లో మొత్తం ఇదే కవర్ చేసిరా అని మీరు అనుకుంటుండొచ్చు. బట్ ఈ మొత్తం వ్లాగ్లో అవన్నీ వీడియోస్ కవర్ చేయలేను కాబట్టి ఈ వ్లాగ్లో ఇంతే పెట్టి నెక్స్ట్ యూట్యూబ్ షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తా. ఇక్కడికి వెళ్ళాం, ఏం చేసినాం, మిగిలిన ప్లేసెస్ అన్నీ. మీరు కనుక ఆ వ్లాగ్స్ అన్నీ చూసేయాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ పెద్ద పెద్ద షిప్స్ రోడ్ పక్కన ఏం చేస్తున్నాయని అనుకుంటున్నారా? ఇది వానాకాలం కాబట్టి లోపలికి షిప్స్ అలో చేయరు కాబట్టి బయటనే పార్క్ చేసి పెట్టినారు అందరూ. తర్వాత మేము వేరావల్ టు రాజ్కోట్ వెళ్ళి రాజ్కోట్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ అయితే ఎక్కినాము. మేము బుక్ చేసుకున్న టికెట్స్ది. ఈ ట్రైన్ ఓకా రామేశ్వరం కన్నా హైజీనిక్ అనిపించింది. ఈ ట్రైన్ మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయింది. రాజ్కోట్ టు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మేము ఎక్కిన డే థర్స్డే. నేనైతే అప్పటికే చాలా సిక్ అయినా, కోల్డ్ వల్ల, థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. ఇంకా మా వాళ్ళకి కూడా ఎవరికి ఓపిక లేక అందరం లంచ్ టైంకి లేచి తర్వాత ఆర్డర్ అయితే చెప్పినాము. వాన అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉండే. నేనైతే థాలీ చెప్పిన, ఒక ప్లేట్ థాలీ 110 రూపీస్ అయితే పడింది. నాకైతే నేను తిన్న అన్ని ఫుడ్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ మీల్ అని అయితే చెప్పచ్చు. దీంట్లో అయితే మిల్ మేకర్ అండ్ ఆలూ కర్రీ, ఇంకేదో కర్రీ ఇచ్చిండు, మన సైడ్ అయితే చేయరు, అది తెలియదు మనకి. పప్పు అయితే చాలా బాగుండే అండ్ ఆనియన్స్, క్యారెట్ అండ్ లెమన్, 2 చపాతీస్ అండ్ కొంచెం రైస్ అయితే ఇచ్చిండు. ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది కడుపు దాంతో. వర్త్ అని అయితే అనిపించింది. తర్వాత అయితే ఒక కాఫీ చెప్పినాము. కాఫీ అయితే మన కళ్ళ ముందే కలుపుతున్నాడు నీట్గా. పోయే ట్రైన్లకి 2 వచ్చే ట్రైన్లకి ఆపోజిట్ డైరెక్షన్స్ మన దగ్గర ఉండవా? మన దగ్గర అప్డేట్ అవుతున్నాయి, ఇంకా అంటే అప్గ్రేడ్ అవుతున్నాయి. ఏమంటారు, ట్రైన్ని లేట్ చేయకుండా జల్దీ పంపించడానికి ఇట్లా ఈ 4 ట్రాక్స్ అవసరం. మన దగ్గర అప్ అండ్ డౌన్. మన 2-3 నడుస్తుంది ఇప్పుడు, ఇంకా 4 కావాలని టైం పడుతుంది ఇంకా. మళ్ళీ ఈవినింగ్ కాగానే ఇంకొక కాఫీ తీసుకొని తాగేసాం అందరం. తర్వాత మళ్ళీ ఒక వడాపావ్ అయితే తీసుకున్నాం. అది చల్లగా ఉండేసరికి నాకైతే అస్సలు నచ్చలేదు. మన ట్రైన్ అయితే వెళ్తూనే ఉంది. అంత ఆగమాగమయ్యి అయ్యో షాపింగ్ చేయలేకపోయినా అని అనుకునే లోపే ట్రైన్లో ఇయర్ రింగ్స్ అమ్ముకుంటూ ఒక ఆమె అయితే వచ్చింది. నేనైతే 7 pairs తీసుకున్నా. మనమైతే లోనావాలాకి దగ్గర అయితే వచ్చేసినాము.
వ్యూ బాగుంది కదా. ఇదేముంది, ముందు ముందు చూడండి ఇంకెంత బాగుంటుందో. ఈ లోనావాలా వీడియోస్ ఇంకా కావాలంటే నేను యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ లోనావాలా రూట్ మొత్తం టనల్సే ఉంటాయి, ఎందుకంటే కొండ లోపల నుంచి చేస్తారు ట్రాక్స్ కాబట్టి. ఈ వ్యూ మిస్ అవ్వద్దు అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ, అసలు ఫాగ్తో ఏం కనిపిస్తలేదు, ఇంకా వాన మీద నుంచి మొత్తం గ్రీనరీ చుట్టూ. ఈ వ్యూ లైవ్లో చూసి అబ్బా నా జన్మ అయితే ధన్యమైంది అనిపించింది. నేచర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడడానికి, అంతే డేంజర్ కూడా, ఎందుకంటే పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా లోనావాలా దాటేలోపే మాకైతే చీకటి అయిపోయింది. చీకటి అయ్యాక వాటర్ ఫాల్స్ అయితే కనిపించినాయి మాకు. మొత్తం రూట్ అంతా వాటర్ ఫాల్సే ఉండే. ఇంకా చీకటి అయిపోయింది కాబట్టి వాటర్ ఫాల్స్ అంత క్లారిటీగా తీయలేకపోయినా, కొంచెం బ్లర్ వచ్చింది. బట్ స్టిల్ యూ కెన్ ఎంజాయ్ ద వ్యూ బై వాచింగ్ దిస్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, comment, share and do not forget to subscribe to my channel Reddy Neha Online. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్ అండ్ నా షార్ట్స్ కూడా చూసేయండి వెళ్ళి.